కంటి మీద రెప్ప కూడా వేయకుండా కాపలా కాస్తాను అని చెప్పేసింది కదా. మీరు కూడా విన్నారు కదా. పైగా నేనేవి అనకుండా ఆపారు. కానీ భాను హాయిగా ఏసీ రూమ్లో పడుకుంది. వాడికి తెలివొచ్చింది అని బయట ఉన్నటువంటి మనకి తెలిసింది. మనం లోపలికి వచ్చేంత వరకు కూడా కార్తీక్కి తెలివొచ్చిందన్న విషయం తను తెలుసుకోలేకపోయింది. ఇలాంటి భానుని మీరు వెనకేసుకొస్తున్నారు. లేదత్తయ్య, తెల్లారే వరకు ఆయన్ని చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడే అనుకోకుండా నిద్ర పట్టేసింది. ఆంటీకి కూడా తెలుసు భాను, నువ్వు చేసిందంతా చేసి అనుకోకుండా జరిగింది, ఇప్పుడే జరిగింది, ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని కవర్ చేసుకుంటావని ఆంటీకి తెలుసులే. అత్తయ్య, వాట్ ఈస్ దిస్? ఆయనకి తెలివి రాగానే మా కథ చెప్పాలి. మీరు లోపలికి ఎందుకు వచ్చారు? ట్రీట్మెంట్ మేం కథ చేయాలి. ప్లీజ్ మీరు అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. వెరీ గుడ్ అమ్మా. రాత్రంతా మెలకుగా ఉండి కరెక్ట్ టైంకి ఇంజెక్షన్స్ ఇవ్వమని నర్స్కి చెప్పామంట కదా. నువ్వంత కేర్గా చూసుకోవడం వల్లే ఆయన త్వరగా స్పృహలోకి వచ్చారు. కాసేపు బయట వెయిట్ చేయండి. కార్తీక్, నేను బయట ఉంటాను నాన్న. ప్లీజ్ బయటకు వెళ్ళండి. మావయ్య, కార్తీక్ ఎలా ఉంది? ఇప్పుడే తెలివొచ్చింది బాబు. డాక్టర్ చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు, కార్తీక్ ఇప్పుడు ఎలా ఉంది? హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ. కాకపోతే బాగా ఎత్తు నుంచి పడిపోవడం వల్ల కాళ్ళకి చేతులకి వెన్నుముక్కకి దెబ్బలు బాగా తగిలాయి. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అబ్బాయిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్స్ డాక్టర్. ఏమిచ్చినా సరే మీ రుణం తీర్చుకోలేము. మా డ్యూటీ మేం చేశాం. వెళ్ళి కార్తీక్ని చూడొచ్చా? ఇప్పుడు వద్దండి. డ్రెస్సింగ్ చేశాక రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి చూడండి. భగవంతుడా, దేవుడు కరుణించాడు. కార్తీక్ మాకు దక్కాడు. అదే 10,000. ఇంకేం భయం లేదాంటీ. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కార్తీక్కి ఏం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోవడం ఏంటి నీలిమా? బాను ఉంది కదా, తను చూసుకుంటుంది. లేకపోతే మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. నీకంత శ్రమేం అక్కర్లేదు. అలా అంట వింటిపార్దు. భాను వల్లనే కదా ఇదంతా జరిగింది. అలాంటి దాన్ని నమ్మి లేవలేని మనిషిని భానుకి ఎలా అప్పగిస్తాం? ఇంకాపు నీలిమా. ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, రాత్రంతా భాను జాగ్రత్తగా చూసుకుంది అని. మళ్ళీ అలా మాట్లాడతావేంటి? ఏదో ఒక విధంగా భానుని చెడు చేయాలనే చూస్తుంది కదా మావయ్య. నాకేం అవసరం లేదు పార్దు. నేనెప్పుడూ ఆ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. అంతేగాని గొడవలు పెట్టాల్సిన అవసరం నాకేం లేదు. అసలు కార్తీక్ ఇలా అవటానికి కారణం భానుయే కదా. భాను గొడవ పెట్టుండకపోతే కార్తీక్ బయటికి వెళ్ళుండేవాడే కాదు. ఎనఫ్ నీలిమా, ఇంకాపు. సమయం దొరికితే చాలు భాను మీద చాడీలు చెప్పడమే నీకు పనైపోయింది. అయినా ఆ రోజు ఇంట్లో గొడవ మొదలుపెట్టింది భాను కాదు, నువ్వు. కార్తీక్ వస్తుంటే ఎదురుగా వెళ్లి గొడవ ప్రారంభించింది నువ్వు. నువ్వు తనని అన్న మాటలు తట్టుకోలేకే భాను నిన్ను కొట్టింది. అయినా ఇది మా కుటుంబ విషయాలు, నువ్వెవరు కలువ చేసుకోవడానికి? చేసించాలు, ఎక్కడైనా ఊరుకుంటే మంచిది. చూడు నీలిమా,
ఏ మాట అనడానికైనా సమయం సందర్భం ఉండక్కర్లేదా? అయినా డాక్టర్ గారు చెప్పారు కదా, రాత్రంతా భాను చూసుకోవడం వల్లే కార్తీక్ కోలుకున్నాడని. ఇంకా ఎలా మాట్లాడతావేంటి? ఇక ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకండి. కార్తీక్ ఏం కాలేదు కదా, ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిద్దాం. ఓకే మిస్టర్ కార్తీక్, చాలా బాగా రికవరీ అయ్యావు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోండి. మందులు రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మేడం. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. వస్తాను. ఏమండి, ఈ జ్యూస్ తాగండి. ఆగు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇక నుంచి నువ్వు కార్తీక్ని చూసుకోవాలంటే నాకొక మాట ఇవ్వాలి. ఊర్మిళ, ఏంటా మాటలు? ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. అది కాదు చెల్లెమ్మ, అసలే భాను బాధలో ఉంది. ఏమున్నా తర్వాత చూసుకోవచ్చుగా. మీరు ఆగండి నాన్న. చెప్పండి అత్తయ్య, మా ఆయన్ని చూసుకోవడానికి ఏం చేయమంటారు? మీరేం చెప్పినా నేను చేస్తాను. ఆయన కన్నా నాకేది ముఖ్యం కాదు. ఆంటీ, మీకు అవకాశం వచ్చింది. ఇదే అనువుగా భానుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. కార్తీక్ ని నీలిమ చూసుకుంటుంది. నువ్వు అడ్డు చెప్పకొని చెప్పేయండి. ఇక నుంచి ఇంట్లో ఎటువంటి గొడవలు ఎవరితోనూ పడకుండా కార్తీక్ని కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకోవాలి. ఒక పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. కార్తీక్కి ఎటువంటి బాధ కలగకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటావా? అలా చూసుకుంటానని చెప్పి నువ్వు నాకు మాట ఇస్తేనే నాతో పాటు ఇంటికి రా. లేదంటే చెప్పండి అత్తయ్య. వాడికి పూర్తిగా తగ్గేంత వరకు వాడికి దూరంగా ఉండు. తర్వాత ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. అలాగే అత్తయ్య. నా మెడలో తాళి కట్టిన ఆయన సాక్షిగా, నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న మీ సాక్షిగా, నన్ను కన్న తండ్రి సాక్షిగా మీకు మాటిస్తున్నాను. నేను ఆయన్ని కంటికి రెప్పలా నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాను. ఆయనకి కొంచెం కూడా బాధ కలగకుండా నేను చూసుకుంటానని మీకు ప్రమాణం చేస్తున్నాను.